మరికొద్ది రోజుల్లోనే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతుంది. రైతన్న దుక్కి దున్ని తాము నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి సీజన్ లాగానే ఇప్పుడు సైతం ఎరువుల కొరకి యూరియా కావాలి, డిఏపి కావాలి అని చెప్పేసి తహతలాడుతున్నారు రైతన్న. గత 2 సీజన్ల నుంచి ఎరువుల కోసం క్యూ లైన్లలో ఉంటున్నారు, చెప్పులు పెడుతున్నారు, గొడవలు అవుతున్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నానో యూరియాని ప్రోత్సహించడం కావచ్చు, మరొక వైపు యుద్ధ పరిస్థితి కావచ్చు. మనకి రామగుండంలో ఉన్నటువంటి ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించిన ఎరువుల ఉత్పత్తిలో నిరంతరం ఆటంకాలు. దీంతో ఏకంగా యూరియా యాప్ క్లోజ్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని వ్యవసాయ శాఖ మంత్రి కేంద్రానికి ఇండెంట్ పెట్టారు. ప్రస్తుతం అయితే నిల్వలు లేవు, యాప్ పనిచేయట్లేవు. ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్ జిల్లాకి ఎంత యూరియా అవసరం, ఎప్పటి వరకు వస్తుంది, యాప్ సంగతి ఏంది, మనతో మాట్లాడడానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉన్నారు. మేడం నమస్తే. సార్, రైతులు ఒకటే చూస్తున్నారు, కొద్ది రోజుల్లోనే ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మనకి ఇరిగేషన్ ఫెసిలిటీ బాగా ఉంది కాబట్టి యూరియా కావాలంటారు, యాప్ పనిచేయట్లేదు. ఏంటి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత నిల్వల పరిస్థితి, యాప్ పరిస్థితి? లాస్ట్ సీజన్ నుంచి కూడా మనం యూరియా అమ్మకాలు అనేది యాప్ ద్వారా చేస్తున్నామండి. అయితే ఈ యాప్లో కొన్ని మోడిఫికేషన్స్ చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ కొద్ది రోజులు డిజేబుల్ చేయడం జరిగింది. యాక్చువల్గా అది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఓపెన్గానే ఉంది. ఏ మండలంలో అవసరం ఉంది అనుకుంటే ఆ మండలానికి మనం ఎనేబుల్ చేసి యూరియా అమ్మకాలు అన్నది కొనసాగిస్తున్నాము. కానీ కొంతవరకు అవసరం మేరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మోడిఫైడ్ యాప్ ఈరోజు రేపో కూడా మనకి అందుబాటులో రావడానికి అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే మనం అత్యధికంగానే ఇది వర్షాధారిత పంటలు ఒకవైపు, ఇరిగేషన్ కాలువ నీళ్ళ ద్వారా మరొక వైపు సాగు చేస్తూనే ఉంటారు. అత్యధికంగా సాగు చేస్తారు, వరిధాన్యం అధికంగా ఇస్తున్నారు మన కరీంనగర్ జిల్లాలో. గతంలో మనకి ఎంత యూరియా అవసరమైంది, ఇప్పుడు ఎంత అవసరం అని మీరు భావిస్తున్నారు? మన జిల్లాలో మనకి ప్రస్తుతం వానాకాలంలో 2,80,000 వరకు కూడా ఎకరాల వరకు వరి సాగు చేస్తారని అంచనా వేయడం జరిగింది. గత ఖరీఫ్లో అయితే మనకి 32,542 మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగినాయి. అప్పుడైతే మనకి యాప్ లేదు, అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఖరీఫ్లో మన రిక్వైర్మెంట్ 43,464 మెట్రిక్ టన్నుల వరకు ఉండవచ్చని అంచనా వేసి మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మన దగ్గర 8,442 మెట్రిక్ టన్నుల వరకు యూరియా నిల్వలు ఓపెనింగ్ బ్యాలెన్స్గా ఉన్నాయి. అవన్నీ కూడా యాప్ ఓపెన్ చేయగానే కూడా ప్రతి రైతుకి అందుబాటులోకి వస్తుంది. ప్రతి మండలం ఒక యూనిట్ కింద యాప్లో పెట్టడం జరిగింది. అంటే ఆ అమ్మకాలు అన్నది ఆ మండలానికి మాత్రమే రెస్ట్రిక్ట్ అవుతాయి. రైతులు కొంత యాప్ ఉండడం వల్ల ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. మేము యాప్ ద్వారా మాకు కావాల్సిన ఇండెంట్ తెచ్చుకోలేకపోతున్నాము, కొద్దిగా సమస్యలు వస్తున్నాయని చెప్పి ఇప్పటికే దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు, ఏ విధమైన సలహా ఇస్తారు? ఇప్పుడు యూరియా బుకింగ్ యాప్ అనేది స్మార్ట్ ఫోన్స్ ద్వారా మాత్రమే అవుతుంది, అది కరెక్టే. కానీ మనకి ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్న ప్రతి వ్యక్తి ఒక రైతు కుటుంబంలో ఉండడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మనం ప్రతి డీలర్ వద్ద కూడా వాలంటీర్స్ని పెట్టి వాలంటీర్స్ ద్వారా కూడా బుక్ చేయడం జరుగుతుంది. సో పెద్ద ప్రాబ్లం అంటూ లేదు. మనకి బటన్ ఫోన్ ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బంది అవుతుందని, పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళ తాలూకా మొబైల్ నెంబర్స్ కూడా అప్డేట్ చేసుకొని వేరే వ్యక్తి ద్వారా మనకి ఆ మొబైల్ నెంబర్ బేస్డ్గానే ఓటీపీ వస్తుంది కాబట్టి ఆ రకంగానే బుక్ చేసుకోవచ్చు, వాళ్ళు అందుబాటులో తీసుకోవచ్చు. మన యాప్ మనం యాప్ డిజేబుల్ చేసే వరకు కూడా మన జిల్లాలో 1,63,560 మంది రైతులు 4,20,000 బస్తాల వరకు యూరియా కొనుగోలు చేయడం జరిగింది. చాలా ఎక్కువగానే కొనుగోలు చేశారు. ఏం ప్రాబ్లం? మీరు ఒకటి చెప్పండి. యాక్చువల్గా రైతులు మనకి యూరియా షార్టేజ్ అంటేనే, కేవలం యూరియానే కాదు, ఏది షార్టేజ్ అన్నా కానీ ఒక ప్యానిక్గా అయ్యో దొరకట్లేదు అని చెప్పేసి ఆందోళనకు గురవుతారు. దీనిలో భాగంగా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు ముందస్తుగా తీసుకొచ్చి స్టాక్ పెట్టుకుంటారు. మిగతా కావాల్సిన వాళ్ళు అసలైన సమయంలో వేయాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళకి దొరకట్లేదు. దీన్ని ఎట్లా మీరు ఓవర్కమ్ చేస్తారు? యూరియా యాప్ ఇంట్రడ్యూస్ చేసిన కారణమే ట్రాన్స్పరెంట్ సెల్లింగ్ అండి. దానికోసమే చేస్తున్నాం. ప్రతి రైతుకి కూడా ఆయన వేసే పంట బట్టి, తర్వాత యాక్రేజ్ బట్టి, ఆయనకున్న విస్తీర్ణం బట్టి కూడా యూరియా యాప్లో ఏ పంటకి ఎన్ని బస్తాలు యూరియా వస్తుంది ఆయనకి ఎలిజిబిలిటీ ఉంది. ఆ ఎలిజిబిలిటీలోనే ఆయన కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. సో అధికంగా కొనుగోలు చేసే ప్రసక్తే లేదు. అవసరం లేకపోతే కొనుగోలు చేయడం అంటే పంట వేయకపోతేనే చేయొచ్చు. ఎందుకంటే వాలంటరీగా ఆయన డిస్క్లోజ్ చేయాలి.
పంట వేస్తున్నాడా లేదా అన్నది డిస్క్లోజ్ చేయాలి. మన క్రాప్ బుకింగ్ అనేది సీజన్స్ చివరికి మనకి క్రాప్ బుకింగ్ అవుతుంది కాబట్టి, సో ఈయన మాత్రం వాలంటీర్గా మనకి ఎంత పంట వేస్తున్నారు అన్న బేస్ మీదే మనము యూరియా సప్లై చేయడం జరుగుతుంది. ఆ రకంగా కొంత పర్సంటేజ్ పంట వేయని వాళ్ళు కూడా యూరియా తీసుకోవడానికి అవకాశం ఉంది అంతే. ఒక ఎకరాకి ఎనేబుల్ చేసిన తర్వాత, యాప్ ఎనేబుల్ చేసిన తర్వాత ఒక ఎకరాలో వరి ధాన్యం పండిస్తున్నారు అంటే ఎన్ని బస్తాలు ఇవ్వడానికి అవకాశం ఉంది? 2 బస్తాలు ఇవ్వడానికి అవకాశం ఉందండి ఒకసారి. అంతే. మళ్ళీ బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు. తర్వాత ఎంత గ్యాప్ టైం ఇస్తారు మళ్ళీ ఒకసారి? అది మనకి మోడిఫై చేస్తున్నారు కదా. ఇంతకుముందు అయితే 15 రోజులు ఉండింది, ఇప్పుడు ఎంతవరకు చేస్తారు అన్నది తెలియాలి. సో మొత్తం మీద వ్యవసాయ శాఖ అధికారులకు ఒక నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికైతే డిజేబుల్డ్ ఉంది యాప్. దాదాపు 8,000 మెట్రిక్ టన్నులకు సంబంధించిన యూరియా నిల్వలు ఉన్నాయి. గతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాప్ ఇంట్రడ్యూస్ చేయకముందు రైతులు కోరినన్ని బస్తాలు కొద్దిగా 1-2 రోజులు అటు ఇటుగా సరఫరా చేయగలిగారు. మరి ఇప్పుడు ఈ రైతుల యొక్క డిమాండ్కి సంబంధించినటువంటి యూరియా సరఫరా ఏ విధంగా ఉండబోతుంది, ఎట్లా చేయబోతారు అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. మొత్తం మీద ఇదైతే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కూరగాయలు పండించాలన్నా, మనం పొలం వేయాలన్నా, మిర్చి, మొక్కజొన్న ఏదైనా సరే ముందుగా యూరియా వేయాలి, డిఏపి వేయాలి. అత్యధికంగా మనకి అప్పుడు మాత్రమే దిగుబడి వస్తుంది అని చెప్పేసి అలవాటు పడిపోయారు. మరి కొత్త విధానానికి యూరియా షార్టేజ్ని ఎట్లా జీర్ణించుకుంటారో రైతులు మనం వేచి చూడాల్సిందే. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.